తెలిసిపోతుంది సార్ ఎంతమంది ఇంటి ముందు మీకోసం రోజు ఎదురు చూస్తూ ఉండుంటారు ప్రతి విషయాల్ని చెప్పడానికి. అది ఆ ప్రజల ఆదరణ లేకపోతే ఏది సాధ్యం కాదు. మీ చెప్పండి, అసెంబ్లీలో వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి మీ ఫీలింగ్ ఎలా ఉండింది మొట్టమొదటిసారి స్టెప్ ఇన్ చేసినప్పుడు? అంటే నేను కాలు పెట్టబోయి ఆగాను. ఆగి ఇట్లా చూసుకున్నాను ఒకసారి. ఎంతమంది అమ్మో 394 కాన్స్టిట్యున్సీ అంటే 394 మంది ఈ రాష్ట్ర ప్రజలని పరిపాలిస్తారు. అంటే నేను 394లో ఒకన్నమాట. 9 కోట్ల జనాభాలో 394లో నేను ఒకరిని. ఇది అదృష్టం కాకపోతే ఏంటి అనుకున్నా. మినిస్టర్ అయిన 35 మంది మంత్రులు రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. అందులో మీరు ఒకరు. 35లో నేను ఒకరిని అన్నమాట. అంటే 394 నుంచి 35కి వచ్చిన 35లో నేను ఒకరిని అనుకున్నాను. ఆన్లైన్లో మార్కులు పెట్టారు మంత్రుల పెర్ఫార్మెన్స్ అని. నాకు పెర్ఫార్మెన్స్కి 97.4 మార్క్స్ వచ్చాయి. అంటే 5-6గురిలో నేను ఒకరిని. ఈ 3 సర్ప్రైజులు మాత్రం నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. ఇప్పటికీ ఏంటి నా జన్మధన్యం, దేవుడు నన్ను ఇంత అది సంతోషపడతాను, గర్వపడను సుమా. హ్యాపీ. మనిషి పుడతాడు, చస్తాడు, ఈ రెండింటి కోసమే మనిషి పుట్టేది. కానీ మనిషి చనిపోయినాక బ్రతకాలి, గుర్తు చేసుకోవాలి అందరూ. చనిపోయినాక బ్రతకాలి. ఎలాగంటే ఏంట్రా ఫలానాడు చనిపోయినాడుగా, దరిద్రం చెప్పింది చెత్తనాకుడు అన్నాడు అనుకో, వాడు మనిషి జన్మ వేస్ట్. అదే ఫలానుడు ఆయన వాడు గ్రేట్రా, ఆడరా మనిషి అంటే అన్నారు అనుకో, వాని జన్మ సార్థకమైనట్టు. నేను దాన్ని ఎప్పుడు అనుకుంటాను. కనుక ఓకే, నేను మనిషిగా పాస్ అని. ఇంకా ఉంది ట్రైనింగ్ పీరియడ్. మైనస్ మార్కులు ఎప్పుడైనా రావచ్చు, కానీ ఈ రోజు వరకు నో మైనస్ మార్క్స్. ఎడ్యుకేషన్ నుంచి నో మైనస్ మార్క్స్. క్లాస్ ఫస్ట్, క్లాస్ లీడర్, స్కూల్ ఫస్ట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫస్ట్. అటు వదిలేస్తే ఎంప్లాయీగా నెంబర్ 1 ఫస్ట్, సినిమా యాక్టర్గా ఓకే పాస్, పొలిటీషియన్గా ఫస్ట్ క్లాస్. ఇంకొకటి మిగిలింది ఎంపీ ఒకటి అయితే అన్నీ చేసినట్టు అయిపోతుంది.